Hi viewers, my good wishes to each and every individual who is watching this video and welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన ఈ వీడియోలో టెన్సెస్కి సంబంధించి నేను మళ్ళీ మాట్లాడుతున్నానండి. లాస్ట్ టైం నేను కలర్స్ ఇంట్రడ్యూస్ చేశాను లాస్ట్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో. ఏం లేదండి, స్టూడెంట్స్కి రీచ్ అవ్వడానికి నేను చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అంతే. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్లో కొందరికి అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈజ్ వేరు ఈజ్ ప్లేయింగ్ వేరు అన్నానో అప్పుడు కొంతమందికి అర్థమై ఉంటుంది. కలర్స్ తీసుకొచ్చినప్పుడు ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్కి అర్థమై ఉంటుంది. అప్పటికి కూడా అర్థం కాకపోతే ఈ వేలో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేస్తానండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మాస్గా చెప్తున్నట్టే, బట్ తప్పదండి. ఎస్, ఇక్కడ నేను 1 2 3 4 5 6 7 8 9 10 వరకే కాన్సన్ట్రేట్ చేశానండి. 11th 12th బేసికల్గా ఇగ్నోర్ చేద్దాం. అంటే ఇప్పుడు దాకా అర్థం కాలేదంటే కొద్దిగా డల్ స్టూడెంట్సే, స్లో లెర్నర్స్ అని కన్ఫర్మ్ అయ్యి నేను 10 సెలెక్ట్ చేసుకొని ఆ 10 మీరు గుర్తుపెట్టుకోవటానికి ఒక చిన్న ట్రిక్ లాంటిది చెప్తానండి. ఎస్, దీన్ని కనుక మీరు సింపుల్గా ఫాలో అయ్యారంటే ఈజీగా గుర్తుండిపోద్దండి. నా దీనికి చేసింది నేను ఏంటంటే, ఇక్కడ హీ అని తీసుకున్నాను, అంటే అప్పర్ ఆఫ్ ప్లేస్ కదండి తీసుకొచ్చాను. రెండో జోన్లో ఈజ్ ప్లేయింగ్ కదండి తీసుకొచ్చాను. మూడో జోన్లో హ్యాజ్ ప్లేడ్ కదండి తీసుకొచ్చాను. నాలుగో జోన్లో హ్యాజ్ బీన్ ప్లేయింగ్ కదండి, అన్ని అప్పర్ ఆఫ్లే కదండి సెలెక్ట్ చేసుకున్నది, తీసుకొచ్చాను. ఎస్, ఈ 4 గుర్తుపెట్టుకోవడానికి మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా సింగిల్ టర్మ్, డబుల్ టర్మ్, డబుల్ టర్మ్, త్రిబుల్ టర్మ్. సింగిల్ టర్మ్ ఇక్కడ 2, డబుల్ టర్మ్ ఇక్కడ 2, డబుల్ టర్మ్ ఇక్కడ 2, త్రిబుల్ టర్మ్. గుర్తు ఏంటంటే త్రిబుల్ టర్మ్ అనే ప్రతిసారి మీకు ఇంగ్ ఫామ్ ఉంటుంది, అదనమాట గుర్తు. ఈ మొండి గుర్తు నచ్చింది జనానికి. ఎస్, మళ్ళీ సింగిల్ డబల్ డబల్ త్రిబుల్. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, సింగిల్ డబల్ డబల్ త్రిబుల్ అనుకుంటూ వెళ్ళారంటే మీకు ఈ 4 గుర్తుండిపోతున్నాయి. సింగిల్ ప్లేస్, డబుల్ అన్నప్పుడు ఈజ్ ప్లేయింగ్, ఇంకో డబుల్ అన్నప్పుడు హ్యాజ్ ప్లేడ్, త్రిబుల్ అన్నప్పుడు చెప్పాను కదండి ఇంగ్ ఫామ్ అని, హ్యాజ్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ బీన్ ఏదో ఎక్స్ట్రా వచ్చింది, అయిపోయింది. సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, సింగిల్ డబల్ డబల్ త్రిబుల్. సింగిల్ టర్మ్ ప్లేస్, డబుల్ టర్మ్ ఈజ్ పక్కన ప్లేయింగ్ అంట, ఇంకో డబుల్ టర్మ్ హ్యాజ్ పక్కన ప్లేయిడ్ అంట, త్రిబుల్ టర్మ్ హ్యాజ్ బీన్ పక్కన ప్లేయింగ్ అంట. సో సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్. అట్లాగే ఈ జోన్ వచ్చేటప్పుడు కూడా సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్. చూడండి ఇక్కడ సింగిల్ ప్లేడే కదండి, డబుల్ వాజ్ ప్లేయింగే కదండి, ఇంకో డబుల్ హ్యాడ్ ప్లేడే కదండి, త్రిబుల్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. సో మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, సింగిల్ డబల్ డబల్ త్రిబుల్ అనుకుంటూ పోయారంటే 8 ఏరియాస్ మీద మీకు క్లారిటీ వస్తుందండి. నిజమండి, మీరు అది ఏమన్నా అనుకోండి, ఇక్కడ కమెంట్ చేయడానికి స్కోప్ ఉన్నా కూడా నేను ఇక్కడ పట్టించుకునే ఆలోచనలో లేనండి. నాకు కావాల్సింది స్టూడెంట్కి రీచ్ అయిందా లేదా. ప్లేస్ సింగిల్ టర్మ్, ఈజ్ ప్లేయింగ్ డబుల్ టర్మ్, హ్యాజ్ ప్లేయిడ్ డబుల్ టర్మ్, హ్యాజ్ బీన్ ప్లేయింగ్ త్రిబుల్ టర్మ్. ఈ త్రిబుల్ టర్మ్ వచ్చిన ప్రతిసారి కూడా మనకి ఇంగ్ వస్తుంది. చూడండి ఇక్కడ త్రిబుల్ వచ్చిందా, ఇంగ్ వచ్చిందా, ఇక్కడ త్రిబుల్ వచ్చినప్పుడు ఇంగ్ వచ్చిందా, ఇక్కడ త్రిబుల్ వచ్చినప్పుడు కూడా ఇంగ్ వచ్చిందా. మీకు అది మొండి గుర్తు. సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, మళ్ళీ సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, అవుట్. సింగిల్ డబల్ డబల్ త్రిబుల్, సింగిల్ డబల్ డబల్ త్రిబుల్ అనుకుంటే మీకు ఎన్నిటి మీద క్లారిటీ వస్తుందండి. 8. చెప్పండి, ఒక సింగిల్ ఏంటి ప్లేస్, డబల్ ఏంటి ఈజ్ ప్లేయింగ్, ఇంకో డబల్ ఏంటి హ్యాజ్ ప్లేడ్, త్రిబుల్ ఏంటి హ్యాజ్ బీన్ ప్లేయింగ్, తర్వాత మళ్ళీ సింగిల్ ఏంటి ప్లేయిడ్. ఇందాక సింగిల్ ఏంటండి ప్లేస్, ఇప్పుడు సింగిల్ ఏంటండి ప్లేయిడ్, డబుల్ ఏంటండి వాజ్ ప్లేయింగ్, ఇంకో డబుల్ ఏంటండి హ్యాడ్ ప్లేడ్, త్రిబుల్ ఏంటండి హ్యాడ్ బీన్ ప్లేయింగ్. త్రిబుల్ అనగానే మీకు ఇన్ఫామ్ గుర్తు వస్తుందిగా. అట్లా సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్, సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్ అనగానే ఎస్ ఇక్కడ కూడా ప్లేయింగ్ ఉంది కదండి అనమాకండి. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు సరిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రా థర్డ్ అన్న చోట 3 ఇంగ్ ఫామ్ అంటున్నాను కానీ, ఎస్ 2 ఉన్న చోట మళ్ళీ ఇంగ్ ఫామ్ ఉంది, మళ్ళీ జోకర్ ఉన్నాడు, ఏది బ్లూ కలర్ కూడా ఉంది, అది పక్కన పెట్టండి. 3 అన్న చోట మీకు ఇంగ్ ఉంటుంది అనేది ఒక చిన్న మొండి గుర్తు. 3 దగ్గరే ఉంటుందని కాదండి, 2 దగ్గర కూడా ఉంది, అది మీకు సపరేట్గా చెప్పవసలు. 3 ఎలిమెంట్ రాగానే మనకి ఇంగ్ వచ్చింది అని మొండి గుర్తుగా పెట్టుకుందాము అంతే. ఇది 10 వరకు హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ 11 12 వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ స్టాటిస్టిక్స్ మారిపోతాయండి, జాగ్రత్త. నేను అంతే చెప్పాను కదా, స్లో లెర్నర్స్ని మైండ్లో పెట్టుకొని తీసుకొస్తున్నటువంటి ఒక మొండి బ్రీఫింగ్.
ఒక మొండితనంగా చెప్తున్నటువంటి బ్రీఫింగ్. ఇది సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్. సింగిల్ దగ్గర ప్లేస్, డబుల్ దగ్గర ఈజ్ ప్లేయింగ్, ఇంకో డబుల్ దగ్గర హ్యాస్ ప్లేడ్, త్రిబుల్ వచ్చేసరికి హ్యాస్ బీన్ ప్లేయింగ్. అంత డబుల్ దగ్గర కూడా సెకండ్ లో ఇంగ్ ఉంది, బట్ ఇక్కడ 3 అనేటప్పుడల్లా ఇంగు గుర్తు తెచ్చుకుంటారనే ప్రయత్నం అండి ఇది. రైట్ నౌ ఇక్కడ సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, తర్వాత డబుల్, త్రిబుల్, ఇక్కడ వచ్చేసరికి డబుల్, ఇక్కడికి వచ్చేసరికి త్రిబుల్. సో చూడండి, సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, డబుల్ త్రిబుల్, డబుల్ త్రిబుల్, 9th వచ్చేసరికి డబుల్, 10th వచ్చేసరికి త్రిబుల్. సో ఇట్లా ఒక రకంగా అర్థం కాకపోతే ఇంకో రకంగా ప్రయత్నం చేయాల్సిన పూర్తి బాధ్యతలు ట్రైనర్స్కి ఉండాలండి. ఆ బాధ్యత నేను షోలో చేశాను ఆల్రెడీ. ఒక రకంగా చెప్పాను, క్లిక్ అయిందా లేదా, రెండో రకంగా, మూడో రకంగా, ఇది 4వ రకంగా చెప్తున్నానండి. చాలా చీపెస్ట్ అనాలి. సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్ అనగానే ఎస్ ప్లేస్, ఈజ్ ప్లేయింగ్, హ్యాజ్ ప్లేయిడ్, హ్యాస్ బీన్ ప్లేయింగ్. తర్వాత మళ్ళీ సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్ అన్నప్పుడు ప్లేయిడ్, తర్వాత వాజ్ ప్లేయింగ్, తర్వాత హ్యాడ్ ప్లేయిడ్, తర్వాత హ్యాడ్ బీన్ ప్లేయింగ్, తర్వాత డబుల్, త్రిబుల్. సో ఇంకొకటి ఏంటంటే హీ ప్లేస్ ఆడతాడు డైలీ, హీ ఈజ్ ప్లేయింగ్ ఇప్పుడు ఆడుతున్నాడు, హీ హ్యాస్ ప్లేయిడ్ రీసెంట్గా ఆడాడు, హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఉదయం నుంచి ఆడుతూనే ఉన్నాడు, హీ ప్లేయిడ్ ఎస్టర్డే. అంటే ఈ 5 ఎలిమెంట్స్ వరకు ఎస్ కాంబో ఏం లేదండి. ఇక్కడ నుంచి నేను హీ వాజ్ ప్లేయింగ్ వెన్ హిజ్ మదర్ కేమ్, అమ్మ సెంటిమెంట్ తీసుకొచ్చి ఈ 6th, 7th, 8th దగ్గర మదర్ సెంటిమెంట్ వాడండి అంటుంటాను. అమ్మ వచ్చినప్పుడు అన్నప్పుడు మీకు ఏం కావాలి, వాజ్. అమ్మ వచ్చేసరికి ఏం కావాలి, హ్యాడ్. అమ్మ వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలుగా ఏం కావాలి, హ్యాడ్ బీన్. అమ్మకి ఏదో గిఫ్ట్లు ఇద్దాం, అమ్మకి ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ ఏంటి, వాజ్. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ చెప్పేటప్పుడు అమ్మ అనే సౌండ్ తేలేదు. ఎస్ రోజు ఆడతాడు అన్నాను, ఇప్పుడు ఆడుతున్నాడు అన్నాను, ఇప్పుడు రీసెంట్ గా ఆడాడు అన్నాను, ఇప్పుడు ఉదయం నుంచి ఆడుతూ ఉన్నాడు అన్నాను, ఆడాడు అన్నాను. నిన్న వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు అనేది ఇక్కడ 6th దగ్గర నుంచి మొదలు పెట్టాం. 6th దగ్గర మదర్ గిఫ్ట్ ఏంటి, వాజ్. 7th దగ్గర ఇస్తున్న గిఫ్ట్ ఏంటి, హ్యాడ్. 8th దగ్గర ఇస్తున్న గిఫ్ట్ ఏంటి, హ్యాడ్ బీన్. ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అనగానే వాజ్ సార్ అనేస్తారు. సెకండ్ గిఫ్ట్ ఏంటంటే హ్యాడ్ సార్ అంటారు. థర్డ్ గిఫ్ట్ ఏంటంటే హ్యాడ్ బీన్. ఈ 3 గిఫ్ట్లు కనుక గుర్తుపెట్టుకుంటే మీకు ఏ లైన్స్ గుర్తున్నాయండి, 6th, 7th, 8th. ఈ కాస్త 5th వరకు క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 6th, 7th, 8th కోసం నేను మదర్ అనే సెంటిమెంట్ వాడి ఫస్ట్ గిఫ్ట్ వాజ్ అంట, సెకండ్ గిఫ్ట్ హ్యాడ్ అంట, థర్డ్ గిఫ్ట్ హ్యాడ్ బీన్ అంట. ఎస్ 6th ప్లేస్ లో ఉంటుంది వాజ్ ఉంటుంది, 7th ప్లేస్ లో ఉంటుంది హ్యాడ్ ఉంటుంది, 8th ప్లేస్ లో ఉంటుంది హ్యాడ్ బీన్ అనగానే 1, 2, 3, 4, 5 6th ప్లేస్ లో వాజ్, 7th ప్లేస్ లో హ్యాడ్, 8th ప్లేస్ లో హ్యాడ్ బీన్. గిఫ్ట్ కదండి, గుర్తు పెట్టుకుందాం, అయిపోయింది. సో సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, డబుల్ త్రిబుల్ అనేది ఒకవే అయితే ఇక్కడ 6th దగ్గర మదర్ సెంటిమెంట్. మదర్ తర్వాత మెల్లగా ఫ్రెండ్ని తీసుకొద్దాం. ఫ్రెండ్కి ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ వాజ్, ఫ్రెండ్కి ఇస్తున్న సెకండ్ గిఫ్ట్ హ్యాడ్, ఫ్రెండ్కి ఇస్తున్న థర్డ్ గిఫ్ట్ హ్యాడ్ బీన్. రోజు ఆడతాడు, ఇప్పుడు ఆడుతున్నాడు, రీసెంట్గా ఆడాడు, ఉదయం నుంచి ఆడుతూ ఉన్నాడు, నిన్న ఆడాడని దగ్గర ఫ్రెండ్ లేడు, నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆడుతున్నాడు వాజ్, నిన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి ఆడేశాడు హ్యాడ్, ఆడేసరికి అప్పటికే 2-3 గంటల్లో ఆడుతున్నాడు హ్యాడ్ బీన్. సో ఫ్రెండ్కి ఇస్తున్న గిఫ్టో లేకపోతే అమ్మకి ఇస్తున్న గిఫ్టో ఏదో ఒకటి అనుకోండి. సో అట్లా 6th, 7th, 8th గుర్తుపెట్టుకునేటప్పుడు ఒక మనిషి యాడ్ అయ్యాడు, ఇక్కడ వాడే 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 వాడే, కానీ ఇక్కడ ఎవడో వచ్చినప్పుడు ఇంకొక సెకండ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ అమ్మ అనుకున్నాం, ఇప్పుడు ఫ్రెండ్ అనుకున్నాం. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాజ్, వాళ్ళ అమ్మ వచ్చేసరికి హ్యాడ్, అప్పటికే 2-3 గంటలుగా హ్యాడ్ బీన్. లేదంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు వాజ్, వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి హ్యాడ్, అప్పటికే 2-3 గంటలుగా హ్యాడ్ బీన్. అట్లా ఫ్రెండ్ అనే కాదండి, ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా అనొచ్చు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వీడు వాజే, వీడు ఒక్కడే కదా. ఫ్రెండ్స్ వచ్చేసరికి వీడు హ్యాడే, ఫ్రెండ్స్ వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలుగా హ్యాడ్ బీనే. లేదంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాడంటే వజే, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి వాడు హ్యాడే, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలుగా హ్యాడ్ బీన్. సో ఇట్లా సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, డబుల్ త్రిబుల్ అనే ఈ గేమ్ ఇక్కడ తీసుకొస్తే సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, సింగిల్, డబుల్, డబుల్, త్రిబుల్, డబుల్ త్రిబుల్, డబుల్ త్రిబుల్ అని ఒక చిన్న రిథమిక్ అప్రోచ్తో తీసుకొచ్చేసి ఇదంతా చక్కగా నేర్చుకోవచ్చు అండి. ఒకవేళ ఇది కనుక పైనుంచి కింద దాకా ప్లూరల్ తీసుకొచ్చాను అనుకోండి, అంటే లోవర్ ఆఫే కదా, వీతో పెట్టవచ్చు, దేతో పెట్టవచ్చు. నేను దే అనే సబ్జెక్ట్ వాడుకుంటానండి. దే పక్కన ప్లేయే కదండి, దే పక్కన ఆర్ ప్లేయింగే కదండి, దే పక్కన హ్యావ్ ప్లేడే కదండి, దే పక్కన హ్యావ్ బీన్ ప్లేయింగే కదండి, దే పక్కన ప్లేడే కదండి, దే పక్కన వర్ ప్లేయింగ్ కదండి, హ్యాడ్ ప్లేడ్, హ్యాడ్ బీన్ ప్లేయింగ్, విల్ బి ప్లేయింగ్. ఇక్కడే మార్పులు చేర్పులు లేవు కదండి, అయిపోయాయి. ఎస్ అక్కడ ప్లేస్ వచ్చినప్పుడు ఇక్కడ దే దగ్గర ప్లే, అక్కడ ఇక్కడ ఈజ్ ఉన్నప్పుడు ఎక్కువ మందికి ఆర్, ఇక్కడ హ్యాజ్ ఉన్నప్పుడు ఎక్కువ మందికి హ్యావ్, జంట కదా. ఇక్కడ హ్యాజ్ ఉన్నప్పుడు ఎక్కువ మందికి హ్యావ్, ప్లేడ్కి ప్లేడే, వజ్ అన్నప్పుడు ఎక్కువ మందికి వర్,
మిగతా మార్చేది ఏం లేదు. అట్లాగే ఐ కూడా తీసుకురావచ్చండి. ఐ ప్లే డైలీ, ఐ ఆమ్ ప్లేయింగ్ నౌ, ఐ హ్యావ్ ప్లేడ్ రీసెంట్లీ, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్, ఐ ప్లేడ్ ఎస్టర్డే, I was playing when my mother came, like when my friend came, I had played before my friend came, I had been playing for 2 hours when my friend came to my place at about certain point of time yesterday, I will play tomorrow, I will be playing at this point of time tomorrow. ఇట్లా ఈ సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్, సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్ డబుల్ త్రిబుల్ అనే ఈ రిథమిక్ అప్రోచ్తో అప్పటికన్నా ఈ షీట్ని మీరు అప్పుడు ఈ 2 సర్కిల్స్ని ఇగ్నోర్ చేస్తూ మిగతా 10 ఏరియాస్ మీద గ్రిప్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో లైక్ చేస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే సింపుల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కుదిరితే వీలైనంత మంది ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.